2023లో విడుదలైన గాంధీవదారి అర్జున ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ తెలుగు చిత్రం. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. గాంధీవదారి అర్జున సినిమాను టెక్నికల్ గా చాలా హై స్టాండర్డ్స్ లో హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించారు. ఈ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ అంతర్జాతీయ నేపథ్యంలో సాగుతుంది. అందుకే సినిమాలోని మెజారిటీ భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించారు. యూకేలోని లండన్, ఆక్స్ఫర్డ్, విన్సర్ వంటి ప్రాంతాల్లో దాదాపు 40 రోజుల పాటు సుదీర్ఘమైన షెడ్యూల్ను ప్లాన్ చేసి షూట్ చేశారు. ఐరోపాలోని అందమైన లొకేషన్లతో పాటు బుడాపెస్ట్లో కూడా కీలకమైన యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ సీన్స్ ను చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేస్తారు. దీనికోసం హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన స్టంట్ టీమ్స్ ను రంగంలోకి దించారు. యూరోప్ కు చెందిన ప్రసిద్ధ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పర్యవేక్షణలో కార్ చేజింగ్లు, గన్ ఫైట్లు మరియు రోప్ స్టంట్లను కంపోజ్ చేశారు. వరుణ్ తేజ్ ఈ ఫైట్స్ కోసం ప్రత్యేకంగా విదేశీ ఫైటర్లతో కలిసి కొన్ని వారాల పాటు వర్క్ షాప్స్ లో పాల్గొని కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక ప్రొఫెషనల్ బాడీగార్డ్ పాత్రను పోషించారు. ఈ పాత్రకు తగ్గట్టుగా ఆయన తన బాడీ లాంగ్వేజ్, నడక, గన్ పట్టుకునే విధానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లండన్ వీధుల్లో జరిగే ఒక హై స్పీడ్ కార్ చేజింగ్ సీక్వెన్స్ కోసం వరుణ్ తేజ్ ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా కారు నడిపి రిస్క్ తీసుకున్నారు. సినిమా కథ పర్యావరణ కాలుష్యం చుట్టూ తిరుగుతుంది. అందుకే మేకర్స్ షూటింగ్ సమయంలో కూడా పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లండన్ షెడ్యూల్ సమయంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. చిత్ర యూనిట్ అంతా స్టీల్ బాటిల్స్, మళ్లీ ఉపయోగించదగిన వస్తువులనే వాడారు. సెట్స్ నిర్మాణంలో కూడా వీలైనంత వరకు పర్యావరణ అనుకూల పదార్థాలనే ఉపయోగించారు. షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్ కు వాతావరణం పెద్ద సవాల్గా మారింది. లండన్ తీవ్రమైన చలి, అకాల వర్షాల కారణంగా కొన్నిసార్లు షూటింగ్ కు అంతరాయం కలిగింది. అయినప్పటికీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్లోనే ప్రొడక్షన్ ను పూర్తి చేయగలిగారు. ముఖేష్ జీ సినిమాటోగ్రఫీ మరియు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లండన్ షెడ్యూల్స్ యొక్క విజువల్స్ ను థియేటర్లలో మరింత రిచ్గా ఎలివేట్ చేశాయి. గాంధీవదారి అర్జున సినిమా అంతా సీరియస్ యాక్షన్ డ్రామాగా సాగినప్పటికీ లండన్, ఇతర విదేశీ లొకేషన్లలో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ లో చిత్ర యూనిట్ చాలా సరదాగా గడిపింది. విదేశాల్లో లాంగ్ షెడ్యూల్స్ జరిగినప్పుడు మన వాళ్లకు ఎక్కువగా గుర్తొచ్చేది ఇంటి వంటకాలే. వరుణ్ తేజ్ మరియు చిత్ర యూనిట్ కోసం లండన్లో ప్రత్యేకంగా ఇండియన్, తెలుగు వంటకాలను అరేంజ్ చేసేవారట. అక్కడ విపరీతమైన చలిలో షూటింగ్ బ్రేక్స్ దొరికినప్పుడు అందరూ కలిసి వేడివేడి బజ్జీలు, సమోసాలు, దోశలు తింటూ సందడి చేసేవారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ సెట్స్ లో అందరికీ ఫుడ్ తినిపించడంలో ముందే ఉండేవారని యూనిట్ సభ్యులు సరదాగా చెప్పుకున్నారు. సినిమాలో వరుణ్ తేజ్ చాలా సీరియస్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తారు. కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే ఆయన చాలా జోవియల్ గా మారిపోయేవారట. ముఖ్యంగా లండన్ కు చెందిన లోకల్ జూనియర్ ఆర్టిస్టులు మరియు ఫైటర్లతో వరుణ్ తేజ్ సరదాగా ఇంగ్లీష్లోనే ప్రాంక్స్ చేస్తూ వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ సెట్స్ లో నవ్వులు పూయించేవారట. సినిమాలోని సీరియస్ వాతావరణాన్ని లైట్ చేయడానికి వరుణ్ చేసే జోకులు బాగా హెల్ప్ అయ్యేవని హీరోయిన్ సాక్షి వైద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాడీ గార్డ్ గా హై అండ్ లగ్జరీ కార్లను డ్రైవ్ చేయాల్సి వచ్చింది. వరుణ్ తేజ్ కు నిజ జీవితంలో కూడా కార్లు అంటే చాలా ఇష్టం. లండన్ రోడ్లపై రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లను స్పీడ్ గా డ్రైవ్ చేసే సీన్స్ ఉన్నప్పుడు ఆయన చాలా ఎగ్జైట్ అయ్యేవారట. యాక్షన్ సీన్ సాకుతో నాకు నచ్చిన కార్లను లండన్ వీధుల్లో ఫ్రీగా స్పీడ్ గా నడిపే ఛాన్స్ దొరికింది అని వరుణ్ ఒక ప్రమోషన్ ఈవెంట్ లో సరదాగా వ్యాఖ్యానించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు షూటింగ్ ను చాలా వేగంగా ప్లాన్ చేస్తారు. లండన్ చలిలో కూడా ఆయన ఉదయాన్నే అందరినీ సెట్స్ కి రప్పించేవారట. ఒక సీన్ అయిపోగానే గ్యాప్ ఇవ్వకుండా వెంటనే నెక్స్ట్ సీన్ కు రెడీ అయిపోవాలని టీమ్ ను పరుగులు పెట్టించేవారట. మొదట్లో యూనిట్ అంతా ఈ స్పీడ్ చూసి కాస్త కంగారు పడినా ఆ తర్వాత ఆ పరుగులను ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ప్రవీణ్ సార్ స్పీడ్ చూసి రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు అని నాజర్ లాంటి సీనియర్ నటులు కూడా సరదాగా కామెంట్ చేశారు.
లండన్ వీధుల్లోని పబ్లిక్ ప్లేసెస్ లో రియల్ గన్స్ పట్టుకొని వరుణ్ తేజ్ చేజింగ్ సీన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక ప్రజలు నిజంగానే ఏదో గ్యాంగ్ వార్ జరుగుతోందని కన్ఫ్యూజ్ అయ్యేవారట. ఆ తర్వాత అది ఇండియన్ సినిమా షూటింగ్ అని తెలిసి అక్కడే ఆగి వరుణ్ యాక్షన్ స్టంట్స్ చూస్తూ చప్పట్లు కొట్టేవారట. ఈ అనుభవం చిత్ర యూనిట్ కు భలే సరదాగా అనిపించింది. గాంధీవదారి అర్జున చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలనే దర్శకుడు ప్రవీణ్ సత్తారు సంకల్పం వెనుక చిత్ర యూనిట్ ఎన్నో కష్టాలను సవాళ్లను ఎదుర్కొంది. లండన్ మరియు ఇతర లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎదురైన ప్రధాన సవాళ్లు ఇవే. సినిమాలోని అత్యధిక భాగం లండన్ చలికాలంలో చిత్రీకరించారు. లండన్లో ఉష్ణోగ్రతలు ఒక్కోసారి -డిగ్రీలకు పడిపోయేవి. ఆ గడ్డకట్టే చలిలో నటీనటులు పల్చని కాస్ట్యూమ్స్ వేసుకొని నటనపై దృష్టి పెట్టడం చాలా కష్టంగా మారింది. పగటి సమయం తక్కువగా ఉండటం. అక్కడ శీతాకాలంలో పగటి వెలుతురు కేవలం 7 నుండి 8 గంటలు మాత్రమే ఉండేది. సాయంత్రం 4 గంటలకే చీకటి పడిపోవడంతో అనుకున్న సీన్లను చాలా వేగంగా పూర్తి చేయాల్సి వచ్చేది. విదేశాల్లో, ముఖ్యంగా లండన్ లాంటి రద్దీ నగరాల్లో హై స్పీడ్ కార్ చేజింగ్లు, గన్ ఫైట్లు షూట్ చేయటం అంత సులువు కాదు. లండన్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు అక్కడి పోలీసుల నుండి కఠినమైన నిబంధనలతో కూడిన అనుమతులు తెచ్చుకోవడానికి మేకర్స్కు చాలా సమయం పట్టింది. రోడ్లను బ్లాక్ చేయడానికి పరిమిత సమయం మాత్రమే ఇచ్చేవారు. ఆలోపే ఎటువంటి తప్పులు లేకుండా యాక్షన్ సీక్వెన్స్లను పక్కాగా పూర్తి చేయాల్సి రావటం పెద్ద టాస్క్గా మారింది. సినిమాలోని యాక్షన్ సీన్లు చాలా రియలిస్టిక్గా ఉండటంతో రిస్క్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉండేవి. హాలీవుడ్ స్టంట్ టీమ్తో కలిసి వరుణ్ తేజ్ డూప్ లేకుండా ఫైట్స్ చేస్తున్నప్పుడు ఆయనకు కొన్ని సీన్లలో చిన్నపాటి గాయాలయ్యాయి. ఒంటిపై వాతలు పడినా, నడుము నొప్పి వేధించినా వరుణ్ తేజ్ బ్రేక్ తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ షూటింగ్ను కొనసాగించారు. విదేశాల్లో దాదాపు 40 రోజులకు పైగా భారీ తారాగణంతో షూటింగ్ చేయడం అంటే నిర్మాతలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది. లండన్ క్రూ నియమ నిబంధనల ప్రకారం వారికి గంటల లెక్కన పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. షూటింగ్ 1 గంట ఆలస్యమైనా బడ్జెట్ అంచనాలు దాటిపోయేది. ఈ ఒత్తిడిని తట్టుకుంటూ క్వాలిటీ తగ్గకుండా ప్రొడక్షన్ను మేనేజ్ చేయటం నిర్మాతలకు కత్తిమీద సాములా మారింది. చిత్ర యూనిట్ తాము నమ్ముకున్న పర్యావరణ సందేశానికి కట్టుబడి షూటింగ్ సెట్స్ లో ప్లాస్టిక్ ను పూర్తిగా దూరం పెట్టింది. దాదాపు 150 నుండి 200 మంది ఉండే షూటింగ్ సెట్ లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, డిస్పోజబుల్ ప్లేట్లు లేకుండా కేవలం స్టీల్ మరియు ఎకో ఫ్రెండ్లీ వస్తువులతోనే మేనేజ్ చేయటం ప్రాక్టికల్ గా చాలా ఇబ్బందులతో కూడుకున్న పని. అయినప్పటికీ చిత్ర యూనిట్ ఆ సవాలును విజయవంతంగా అధిగమించింది. గాంధీవదారి అర్జున సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు, స్టైలిష్ విజువల్స్ మరియు హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్లతో వచ్చినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. సినిమా టెక్నికల్ గా ఎంత బాగున్నా కథలో వేగం లేకపోవడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యారు. సాధారణ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆశించే కామెడీ, బలమైన ప్రేమ కథ, మాస్ ఎలిమెంట్స్ ఇందులో పూర్తిగా లోపించాయి. ఎమోషన్స్ పండకపోవడం, హీరో, హీరోయిన్ మరియు ఇతర పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్ట్ కుదరలేదు. ఈ సినిమాను దాదాపు 15 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ వాల్యూతో విడుదల చేశారు. కానీ థియేటర్లలో ఈ చిత్రం కనీసం 2 నుండి 3 కోట్ల షేర్ వసూళ్లను కూడా సాధించలేకపోయింది. దీంతో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. థియేటర్లలో ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చినప్పుడు యాక్షన్ సినిమాలను ఇష్టపడే కొందరు డిజిటల్ ఆడియన్స్ నుండి దీనికి ఓ మోస్తారు రెస్పాన్స్ వచ్చింది.
తెలుగు